మా తండ్రి స్తోత్రం. జీవంగల దేవుడా, మహోన్నతుడా, మీ పాదములకు స్తోత్రాలు. నీవే మా దేవుడవై, మా రక్షకుడవై, మా తండ్రివై ఉన్నందుకు వందనాలు. ఈ పరిశుద్ధ దినమున పరిశుద్ధమైన మీ మందిరంలో ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మీ నామాన్ని మహిమపరుస్తున్నాం, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. తండ్రి స్తోత్రం, డాడీ స్తోత్రం. హల్లెలూయా. నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. సర్వశక్తి సంపన్నుడా, సర్వాధికారి, జీవంగల దేవుడా, నీకు వందనాలు. మహోన్నతుడా, పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు. పరలోకపు తండ్రి, నీకే స్తోత్రం. యేసు రాజా, మీకు వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. లార్డ్, we praise you, Lord. Hallelujah. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి గల దేవా, ఈ పరిశుద్ధ దినమున, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున మీ పరిశుద్ధ వాక్కు ద్వారా నాతో, మా అందరితో మాట్లాడండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం అగునట్లు కృప చూపించి మమ్మను దర్శించి మాతో మాట్లాడమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు. ఈ పరిశుద్ధ దినమున ప్రభు బిడ్డలమైన మనం ఈ రీతిగా ఆ పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి యేసయ్య నామానికే మహిమ చెల్లిస్తున్నాం. హల్లెలూయా. భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని నువ్వు నమ్ముకున్నాం. హల్లెలూయా. ఆయన జీవంగల దేవుడు. సకల భూమిని, సకల విశ్వాన్ని ఏలేటువంటి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వశక్తిమంతుడైన దేవుని మనం రక్షకునిగా, దేవునిగా అంగీకరించాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు అన్యుల ఆచారములను పాటించకూడదు. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని బిడ్డలు, విశ్వాసి అన్యుల ఆచారమును పాటించకుండా జాగ్రత్తగా తగిన ప్రార్థనతోనూ, ఆత్మీయ జీవితముతోనూ, పరిశుద్ధాత్మ నడిపింపుతోనూ బలముగా ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. గత వారం హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం వరకు మనం ధ్యానించుకొని ఉన్నాం. ఈ దినం హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం నుండి మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంతగా నోరు తెరిచి దేవుని స్తుతిస్తామో, ఎంతగా నోరు తెరిచి ప్రభునామాన్ని ఘనపరుస్తామో, అంతగా పరిశుద్ధాత్మ మన మధ్యలో పనిచేస్తాడు. దేవుని ఆత్మ ద్వారా ఎందరూ నడిపింపబడదరో వారందరూ దేవుని కుమారులు, కుమార్తెలై ఉన్నారు. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపింపబడాలి. ఎవరి ద్వారా నడిపింపబడాలి మనం? అమ్మా, ఎవరి ద్వారా నడిపింపబడాలి? దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడాలి. దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపింపబడితేనే నువ్వు దేవుని కుమారుడవై, దేవుని కుమార్తెవై ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తిమంతుడు గనక ఆయనను మనం పిలిచినప్పుడు పలుకుతాడు. ఆయనను అడిగినప్పుడు
ఆయన ఇస్తాడు. ఆయన సహాయం చేయమని అడిగినప్పుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నువ్వు నమ్మితే చాలు. అది ఎంతటి పరిస్థితినైనా ఆ పరిస్థితి నుండి నిన్ను విడిపించగల శక్తిగల దేవుడు ప్రభువే. హల్లెలూయా. నీతో మాట్లాడతాడు. నీకు అనారోగ్యం ఉన్నప్పుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు కష్టంలో బాధలు ఉన్నప్పుడు నిన్ను ఆదుకుంటాడు. నువ్వు ఇబ్బందిలో ఉన్నప్పుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు విశ్వాసముతో ఏదడిగినా దేవుని నుండి పొందుకోగలుగుతావు. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నా నామమున మీరు నన్ను ఏమడిగినా చేతునని ప్రభు చెప్పాడు. ఆయన నామమున మనం ఏదడిగినా ఆయన మన కొరకు చేస్తా అంటాడు. ఆయన నామమున మనం ఏదడిగినా మనం పొందుకుంటామని, మనకు ఇస్తాడని వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పడు. మాట ఇచ్చి మనుషులు మాట తప్పుతారు, కానీ దేవుడు ఎన్నడూ కూడా మాట తప్పడు. కాబట్టి నువ్వు నమ్మితే చాలు, దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు నమ్మితే చాలు, దేవుని మహిమను కళ్ళారా చూస్తావు. నువ్వు నమ్మితే చాలు, దేవుని యొక్క వెలుగును నువ్వు అనుభవిస్తావు. దేవుని యొక్క ప్రకాశాన్ని నువ్వు చూస్తావు. దేవుని యొక్క ప్రత్యక్షతను నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. గడి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడై ఉన్నాడు. ప్రధాన యాజకుడు దేవుని యొక్క సేవ చేసే వాళ్ళను దేవుని యొక్క గ్రంథంలో ప్రభు యాకోబుకు జన్మించినటువంటి 12 మంది కుమారులలో నుండి లేవి గోత్రమును దేవుడు ఏర్పాటు చేసుకొని వాళ్ళను ప్రత్యక్ష గుడారము దగ్గర, దేవుని మందిరము దగ్గర దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవ చేయడానికి ఆయన లేవి గోత్రమును ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు చెప్పాడు, లేవి గోత్రం వాళ్ళు కేవలం నా మీదనే ఆధారపడి సేవ చేయాలి. నేనే వాళ్లకు స్వాస్థ్యమునై ఉన్నాను. వాళ్లకు నేనే జీతం ఇస్తా. నా మందిరానికి వచ్చేటువంటి కానుకలే కావచ్చు, దశమ భాగములే కావచ్చు, పలహారాలే కావచ్చు, బలులే కావచ్చు, ఏ వచ్చినా కూడా లేవీయులకే అవి కానుకలుగా తీసుకొని వాళ్ళ యొక్క కుటుంబ పోషణ కొరకు వాళ్ళు వాడుకోవాలి. నా పని చేయాలి. హల్లెలూయా. ఆయన పని చేయడానికి దేవుడు లేవి గోత్రమును ఎన్నుకొని వాళ్ళను యాజకులుగా పిలిచారు. హల్లెలూయా. దేవుని యొక్క సేవలో వాళ్ళు యాజకులుగా ఉండి ప్రత్యక్ష గుడారము దగ్గర దేవుని పని చేసేవాళ్ళు. దేవుని సన్నిధిలో సంఘ బిడ్డలందరూ కూడా వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాలో, దేవుణ్ణి ఎట్లా గణపరచాలో, దేవుని కొరకు ఎలా జీవించాలో బోధిస్తూ వాక్యానుసారమైన జీవితాన్ని నేర్పిస్తూ పాత నిబంధన కాలంలో ఉన్న పద్ధతులన్నీ నేర్పిస్తూ యాజకులు దేవుని యొక్క దాసులుగా నిలబడ్డారు. హల్లెలూయా. నూతన నిబంధన కాలంలో దేవుడు భూమి మీద ఎవరైతే ఆయన పిలుపుకు లోబడతారో, అది ఏ కులమైనా, అది ఏ మతమైనా, ఏ గోత్రమైనా, ఎవరైనా సరే, భూమి మీద ఎవరైతే ఆయన పిలుపుకు లోబడి నేను సేవ చేస్తానని దేవుని పని కొరకు తెగించి ఎవరైతే వస్తారో వాళ్ళను దేవుడు తన ఆత్మచేత నింపి ఆయన మందిరంలో యాజకులనుగా, సేవకులనుగా, సంఘ కాపరులనుగా ఏర్పాటు చేసుకొని భూలోకమంతట కూడా ఇటువంటి మందిరాలను కట్టించి దైవ సేవకులను
యాజకులనుగా పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మరి భూలోకమందు కట్టబడుచున్న దేవుని యొక్క సంఘం, భూలోకమందు కట్టబడుచున్న దేవుని యొక్క సంఘానికి అంతటికి అధికారి ప్రభువే అయ్యున్నాడు. హల్లెలూయా. అందరం కూడా లెక్క అప్పచెప్పవలసింది ఎవరికట? చెప్పండి, ఎవరికి లెక్క? నేనైనా దేవునికి లెక్క అప్పచెప్పాలి, మీరైనా దేవునికి లెక్క అప్పచెప్పాలి. అంటే మనం లెక్క అప్పచెప్పవలసిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయనే భూమి మీద ఉన్న సర్వభూమండలం మీద ఉన్న అన్ని సంఘాలకు, దేవుని ఏర్పాట్లో ఉన్న అన్ని సంఘాలకు, అనగా దానిని సార్వత్రిక సంఘం అంటారు. హల్లెలూయా. సార్వత్రిక సంఘం అంటే యేసు ప్రభు రాకడ వచ్చేటప్పుడు ఆ రాకడ సమయంలో ఒకే ఒక సంఘం ఎత్తబడుతుంది. ఆ సంఘమే సార్వత్రిక సంఘం. అనగా సంఘాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఆయన చిత్తానుసారంగా జీవించిన వాళ్ళు మాత్రమే సంఘంలో నుండి ఎత్తబడి పరలోకమునకు వెళ్ళిపోతారు. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా జీవించకపోతే, దేవుని వాక్యానుసారంగా మారుమనసు పొందకపోతే ఎవరు కూడా పరలోకం పోలేరు, వాళ్ళు నరకానికే వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రస్తుతం భూలోకమందు కట్టబడుచున్న దేవుని యొక్క సంఘం అంతటికి ప్రధాన యాజకుడు, అనగా బిషప్ అంటారు కదా, బిషప్ ప్రధాన యాజకుడు, అధ్యక్షుడు ఆయనే అయ్యున్నాడు. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభు లేవి గోత్రంలో పుట్టిండా అంటే లేవి గోత్రంలో పుట్టలే. యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడుగా జన్మించేటప్పుడు యూదా గోత్రంలో పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. యూదా గోత్రం వాళ్ళు ఎవరంటే దేవుణ్ణి నిత్యము స్తుతించేవాళ్ళట, నిత్యం దేవుని ఆరాధించేవాళ్ళు. యూదా గోత్రం, యూదా గోత్రములో యేసు ప్రభు పుట్టాడు. అంటే ఆయన పని చాలా ప్రత్యేకమైనది. లేవీయుల వలె యాజకులుగా చేసే పని కాదు. ఆయన ఆత్మల రక్షణ పని చేస్తున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. ఆయనే సార్వత్రిక సంఘానికి ప్రధాన యాజకుడై ఉన్నాడు. 4వ వచనం చదువుతున్నాను, బైబిల్ ఉన్న వారు తీసి చూడండి. ఇతడు ఎంత ఘనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద, అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, పాత నిబంధన కాలములో సంఘ బిడ్డలందరూ కూడా యాజకుని దగ్గరికి, అనగా అయ్యగారి దగ్గరికి వచ్చి వాళ్ళు సంపాదించిన ప్రతి దాంట్లో 10వ భాగం ఇచ్చేవాళ్ళు. 1000 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు దేవునికి ఇచ్చేవాళ్ళు. హల్లెలూయా. దేవునికి ఇచ్చేవాళ్ళు అనే మాటే కానీ తీసుకొచ్చి ఎవరికి ఇచ్చేవాళ్ళు? ఎవరికి ఇచ్చేవాళ్ళు? లేవి వంశస్థుడైన అయ్యగారికి ఇచ్చేవాళ్ళు. హల్లెలూయా. ఆ 10వ భాగమును తన సేవ కొరకు, తన కుటుంబం కొరకు, తన పరిచర్య కొరకు, మందిర సేవ కొరకు వాడడానికి అధికారం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా.
కాబట్టి సంఘ బిడ్డల నుండి వచ్చేటువంటి దశమ భాగములన్నీ కూడా ఆ దైవజనుడు తీసుకొని దేవుని మందిరంలో దేవుని పని చేసేవాడు. కానీ పాత నిబంధన కాలంలో ఆయన యూదా గోత్రంలో పుట్టినవాడైనప్పటికీ ఆయనకు ఒక వంశమని, ఒక పుట్టుపూర్వోత్తరాలని ఏమీ కూడా వివరంగా రాయబడకుండా పాత నిబంధనలో ఏమని రాయబడిందంటే, మెల్కీసెదెకుకు అబ్రహాము తాను సంపాదించిన దానంతటిలో దశమ భాగం ఇచ్చాడు, 10వ వంతు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ కానుకలన్నీ కూడా ఆ మెల్కీసెదెకు తీసుకొని అబ్రహామును ఆశీర్వదించాడు. హల్లెలూయా. అసలు ఆశీర్వదించవలసిన పని ఎవరిది? అయ్యగారిది. అమ్మ ఎవరిది? అయ్యగారు ఆశీర్వదిస్తాడు, యాజకుడు ఆశీర్వదిస్తాడు. లేవి గోత్రికులు దేవుని మందిరంలో ఉండి దేవుని బిడ్డలు వస్తే వాళ్ళని ఆశీర్వదించాలి. మరి ఈ మెల్కీసెదెకు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ మెల్కీసెదెకు ఎవరంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే. హల్లెలూయా. చప్పట్లు కొట్టి యేసే నామాన్ని ఘనపడదాం. హల్లెలూయా. ప్రభు చెప్పాడు, నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నాడట. ఆయనకు చావు లేదు, ఆయన శాశ్వత కాలము జీవించేవాడు. కాబట్టి పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు లేడా అంటే, యేసు ప్రభు పాత నిబంధనలో కూడా ఉన్నాడు. ఆయన కనబడ్డాడు. దారిలో ప్రయాణమై అబ్రహాం వస్తుంటే అబ్రహాముకు అకస్మాత్తుగా ఎదురయ్యాడు. అకస్మాత్తుగా ఎదురుగానే చూడగానే గుర్తు